బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్లో 6 పదవులు ఖాళీ ఉండగా కొత్తగా 4గురిని తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనున్నట్లు టాక్. ఇప్పటికే ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను సైతం కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ నూతన కార్యవర్గం అంశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తీసుకెళ్లినట్టు సమాచారం. వేణుగోపాల్ తర్వాత టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా రాహుల్తో భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, కవిత లేఖ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై రాహుల్ ఆరా తీసినట్లు తెలిసింది. తెలంగాణ కేబినెట్లో కొత్తగా 4గురికి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 4 మంత్రి పదవులకు గాను 7గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు, వీరిలో 4 సామాజిక వర్గాలకు చెందిన 4గురిని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి నిన్ననే కేబినెట్లో చోటు దక్కించుకున్న వారి పేర్లపై ప్రకటన రావాల్సి ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఖర్గే ఈ నెల 30న ఢిల్లీకి రానున్న నేపథ్యంలో ఆయన రాగానే మంత్రివర్గం విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యవర్గం కూర్పుపై పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. గత ఏడాదిన్నర కాలంగా పీసీసీ పదవుల కోసం ఎదురు చూస్తున్న పలువురు నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే పదవుల్లో ఉన్న నేతలతో తమ స్థానం మారుతుందేమో అన్న భయాందోళనలు మొదలయ్యాయి. పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కుతుందా అనే ప్రశ్న పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. పీసీసీ జంబో కార్యవర్గం రూపుదిద్దుకునే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే నేతల ఎంపికపై చర్చలు, లిస్టుల సమీక్షలు పూర్తయినట్లు తెలుస్తోంది. 2 రోజులలో అధికారిక జాబితా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ జాబితాలో కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు కీలక పాత్ర పోషించిన వారికి ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నది కార్యకర్తల ఆశయం. ఇప్పటికే పీసీసీ పదవుల్లో ఉన్న నాయకుల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది. తమ పదవులు కొనసాగుతాయా లేదా అన్న ప్రశ్న వారిని బాధిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటు కృషి చేసిన వారికి ఈ కార్యవర్గంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెబుతుండడంతో వారి మధ్య సంకల్పం, తాత్కాలిక అసంతృప్తి మొదలవుతున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చివరికి ఆఖరి జాబితా ఎలా ఉంటుందన్నది కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తిని రేపుతోంది.